ఎందుకంటే హీరో లేరు, హీరోయిన్ లేరు, అయినా వచ్చారు ఫిలిం ప్రమోట్ చేయడానికి. సో ఓన్లీ టెక్నీషియన్స్ ఇన్ ద డైరెక్టర్ శివప్రసాద్ గారు, రాహుల్ గారు, నేను అండ్ ఎడిటర్. సో ఈ సినిమా అంటే ఓన్లీ టెక్నీషియన్స్ మూవీనే చెప్పాలి, ఎందుకంటే ఎవరు కనిపించరు కాబట్టి. సో ఫస్ట్ యాక్చువల్లీ శివప్రసాద్ గారు నాకు ప్రొడ్యూసర్గా తెలుసు, ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకి సడన్గా ఏమైందో, ఒక రాత్రి ఏం జరిగిందో, మార్నింగ్కి ఆయన ఒక స్టోరీ మీద కూర్చున్నారు. అట్లా ఒక ఫ్యూ డేస్ దాని మీద బాగా దీర్ఘంగా ఆలోచించి ఒక స్టోరీ మీద సడన్గా ఒక రోజు వచ్చి చెప్పారు, ఇలా ఒక లైన్ అని చెప్పారు. సో నేను సరే ఎవరో ఒక డైరెక్టర్ కథ చెప్పారేమో, ఈయన ప్రొడ్యూసర్ కదా అనుకుంటూ విన్నా. కరెక్ట్ ఒక 20 minutesలో ఒక లైన్ చెప్పారు ముందు. విన్న తర్వాత బాగుంది సార్, ఇది నిజంగా కాన్సెప్ట్ బాగుంది అన్నాను, అయిపోయింది. దాని తర్వాత చెప్పారు ఇట్లా నేనే డైరెక్ట్ చేస్తున్నాను. సో అదొక సర్ప్రైజ్. మీరు డైరెక్ట్ చేస్తున్నారా? ఓకే, కథ ఎవరిదండి? నిజంగా బాగుంది అన్న. కథ నాదేనండి, ఇట్లా చేసుకున్నా అన్నారు. దాని తర్వాత అయిపోయింది. నెక్స్ట్ కాల్ చేసి ఇప్పుడు క్యాస్టింగ్ ఎవరు సార్ ఏంటన్నా, క్యాస్టింగ్ ఎవరికి కనిపించరు అన్నారు. అర్థం కాల, ఎవరికి కనిపించకపోవడం ఏంటి, కాన్సెప్ట్ బాగుంది కదా, స్టోరీ బాగుంది, ఎవరికి కనిపించకపోవడం ఏంటి అనుకున్నా. తర్వాత చెప్పారు ఇట్లా అసలు స్క్రీన్ మీద అంటూ ఫేసెస్ ఎవరు కనిపించరు, ఓన్లీ సజెషన్స్ స్టోరీ మీదే వెళ్తుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను, ఇది అన్నీ చెప్పారు. నేను చాలా కన్విన్స్ చేశా, మంచి కథ కదండి, చేస్తే బాగుంటుంది కదా, ఎవరన్నా క్యాస్టింగ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, మార్కెట్ కానీ అంతా అని. బట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే నన్ను కూడా కన్విన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం నేను ఏం తీస్తున్నారో ఏంటో, అసలు వచ్చిన తర్వాత మనం ఏం టేబుల్ కుర్చీలు ఇవే చూస్తామేమో అట్లా అనుకున్నా. బట్ ఎంత ఇంటెన్సిటీగా విజువల్ రిచ్నెస్ కానీ అన్నీ ఎంత బాగున్నాయి అంటే, ఆర్ఆర్కి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఇది ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్ మనం చేస్తున్నాము ఫస్ట్ టైం. సో ఫేసెస్ కనిపించకుండా మనం ఎమోషన్ తీసుకురావాలి. లెట్ ఇట్ బి ఫియర్, కామెడీ ఆర్ హారర్ ఇంటెన్సిటీ కానీ. సో అవన్నీ కూడా ఆర్ఆర్లోనే పండియాల్సి వస్తుంది, ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా. సో అది చూస్తే ఇట్స్ అ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శివప్రసాద్ గారికి. నాకు బ్రదర్ లాగా. తను నా దగ్గరికి ఆల్రెడీ ఒక మూవీ షూట్ చేస్తున్నాం మేము, తన ప్రొడక్షన్లో చేస్తుంటే వచ్చి, అన్న నా దగ్గర ఒక ఐడియా ఉంది చేద్దామా అనేసి అడిగాడు. అనేసి ఈ ఐడియా చెప్పాడు అనమాట రారా గురించి. సో నేను కూడా ఓకే, తనకు ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు అనేసి బాగుంది, ఐడియా బాగుంది, వెళ్ళిపోదామని చెప్పాను. విత్ ఇన్ 1 monthలో తను మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చేసి, అన్న షూట్కి వెళ్ళిపోతున్నాం మనం అని చెప్పేసాడు అనమాట. సో అలా ఈ రారాజా షూట్కి వెళ్ళిపోయి చాలా తక్కువ టైంలో మేము ఫినిష్ చేసాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్. యాక్చువల్గా అనుకోకుండా తీసిన సినిమా అండి ఇది. ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన థాట్ని చిన్న ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేద్దాం అని చెప్పేసి తీసిన సినిమా అండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పారు కదా, ఆ లైన్ మీదనే సినిమా తీశారు. అవును సార్. మీరు అనుకున్న బడ్జెట్ అలానే మీరు అనుకున్న స్టోరీ అదంతా కరెక్ట్గా వచ్చిందంటారా ఇప్పటివరకు? సార్ నేను అనుకున్నంత వరకు అయితే నేను కరెక్ట్గా చేయగలిగాను సార్. రిజల్ట్ ఏంటనేది అంటే ఇప్పుడు ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. బట్ నా వరకు నేను ఏం రాసుకున్నానో అది సినిమాకి ప్రాణం పోసిన శేఖర్ చంద్ర గారికి, డిఓపి రాహుల్ శ్రీవాస్తవ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా ముగ్గురి కృషి వల్ల మేము ఏమైతే రాసుకున్నామో నేను వీళ్ళిద్దరికీ అది చెప్పగలిగాను, వీళ్ళకి ఏమైతే చెప్పగలిగానో అది పర్ఫెక్ట్గా తీయగలిగాను. అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటున్నారు? యాక్చువల్గా అయితే కాన్ఫిడెన్స్ అయితే 100% కాన్ఫిడెంట్ ఉంది. అవును సార్, అవును. యా, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీవత్స గారు సార్, ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ సినిమాలు కూడా ఈ జోనర్కే ఎక్కువ ఉన్నాయి. అలా ఏం లేదండి, అంటే అన్ని సినిమాలు హారర్ చేయలేదు, చాలా లవ్ స్టోరీస్ చేశాను. మాక్సిమం ఆఫ్ ఇవే ఉన్నాయి కదా, అమరావతి కానీ. అమరావతి, అవును, ఎక్కడికి పోతావు చిన్నవాడ. వై సార్ ఓన్లీ చూసింగ్ దట్ కైండ్ ఆఫ్ జోన్? లేదండి, అంటే ఫస్ట్ ఎప్పుడైతే అనసూయ అలాంటివి క్లిక్ అయినాయో, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ అవి, సో ఆబ్వియస్గా నాకు అలాంటి మూవీస్ రావటం, లవ్ స్టోరీ హిట్ అయితే లవ్ స్టోరీస్ రావటము. సో మోస్ట్లీ లవ్ స్టోరీస్, హారర్ స్టోరీస్ ప్యారలల్గా నడుస్తూ ఉన్నాయి. అండ్
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు అది కంపోజ్ చేసేటప్పుడు మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దానికి తగ్గట్టుగా కంపోజ్ చేస్తారు. Exactly. మీకు అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే తెలియదు, కానీ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు పలానా సిచ్యువేషన్కి పలానాది అని చేశారా, లేదంటే ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీరు చేశారా? లేదండి, అదే అండి మెయిన్గా ఏంటంటే ఇలాంటివి ఏమన్నా కన్ఫ్యూషన్ వస్తాయా, ఏ క్యారెక్టర్ ఎవరు ఏంటి అనేది ఉంటుంది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినప్పుడు చూస్తే ఎక్కడ కన్ఫ్యూజన్ లేదండి. అండ్ ఆ టైమింగ్ కూడా క్లారిటీ ఉంటుంది, ఎక్కడ భయపడుతున్నారు. సో ఫేస్ ఎక్స్ప్రెషన్ లేకపోయినా కూడా మ్యూజిక్తో ఇచ్చే బ్యాంగ్ కానీ, లేకపోతే ఎమోషనల్ సీన్స్లో ఎమోషన్ కానీ, కామెడీ కానీ ఆ క్లారిటీ ఉంటుంది. సో మనకి నవ్వొస్తుంది ఫేస్ చూడకపోయినా భయం వేస్తుంది, ఫేస్ చూడకపోయినా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీ ఉంటుంది. మామూలుగా ఫేస్లో టెన్షన్ ఉంటే మనకి టెన్షన్ కలుగుద్ది, బట్ అన్లిమిటెడ్ టెన్షన్ అనుకోండి దీంట్లో. అండ్ ఎక్కువ కష్టపడింది మీరే అనుకుంటే ఈ సినిమాకి మ్యాచ్ చేయడానికి. అందరూ అండ్ మీరు యాక్చువల్గా ఏదైనా యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ సినిమా శివప్రసాద్ గారు హాయ్ అండి. సరే అండి. ట్రైలర్ కొంచెం భయపెట్టేలా ఉంది. అసలు ఏంటి ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయాలనుకున్నారు, ఏంటి అసలు? ఏం లేదు సార్, కథనే సినిమా హీరోయిన్లు అనే ఫీలింగ్లో తీసిన సినిమా అండి. అంటే పెద్ద హీరోలైనా చిన్న హీరోలైనా కథ ఇంపార్టెంట్, కథ బాగుంటేనే ముందుకెళ్తుంది అన్న ఫీలింగ్తో కథనే సినిమాగా తీద్దామనే ఫీలింగ్తో చేసిన సినిమా అండి, అంతే. అంటే ఇందాక శేఖర్ చంద్ర గారు చెప్తూ స్టోరీ చాలా బాగుంది, ఇలాంటి స్టోరీకి ఫేస్ ఉన్న వాళ్ళని పెడితే ఇంకా బాగా వెళ్తుంది కానీ ఆయన కనిపించింది అన్నట్టు చెప్పారు. మరి మీరు ఎందుకు అది తీసుకోకుండా ఇలా చేశారని? అలా అనిపించినా కూడా ఎక్స్పెరిమెంటల్ తీయాలనే ఆలోచనతో తీసామండి. కథనే మెయిన్గా చూపిస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా ఎవరైనా కూడా సినిమా బాగుంటేనే ముందుకెళ్తుందండి. ఇంతకుముందు ఉన్నాయిలేండి, హీరో బాగుంటే హీరోయిన్ బాగుంటే వాళ్ళని చూసి వెళ్ళిన రోజులు ఉన్నాయి, కానీ ప్రజెంట్ అలా కాకుండా స్టోరీ మీద బేస్ చేసుకొని స్టోరీ బాగాలేకపోతే ఎంత పెద్ద హీరోయిన్ తీసి పక్క పెట్టేస్తున్నారు, అందరికీ తెలిసిన విషయం కదా. స్టోరీని చూపిద్దామన్న ఒకే ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ చేద్దామన్న ఆలోచనతో తీసిన సినిమా అండి, అంతే. అంటే ఫేసెస్ రివీల్ చేయట్లేదు కదా, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఏమైనా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఏంటండి? 20 చేంజెస్ క్యారెక్టర్స్ ఉంటాయండి ఆల్మోస్ట్ ఆల్. ఎక్కడ కూడా ఏ సెకండ్ కూడా ఆడియన్స్ అనేవాడు ఎంగేజ్ మిస్ అవ్వడు, ఒక సెకండ్ కూడా ఎంగేజ్ అనేది మిస్ అవ్వడండి, డెఫినెట్లీ మిస్ అవ్వడు. ఇప్పుడు టీజర్ చూసారు మీరు, ట్రైలర్ చూసారు, ఎలా అనిపించింది సార్? అదే భయపెట్టేలాగా ఉంది. ఎక్కడ కంటెంట్ మిస్ అయితే 1 minute అయినా 30 seconds అయినా ఇమీడియట్గా వెళ్ళిపోతాం మనం మామూలుగా. ఎక్కడ కూడా కంటెంట్ ఏం మిస్ అవ్వదండి, ఆడియన్స్ అనేవాళ్ళు ఎంగేజ్ మిస్ అవ్వరు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఓకే. శేఖర్ చంద్ర గారు, ఈ సినిమాలో మీ వర్క్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఫేసెస్ ఎలా కనిపించవు కాబట్టి మ్యూజిక్ ద్వారా ఎక్కువ భయపెట్టే అవకాశం మీకు ఉంది. అవునండి. మీరు ఎక్కువ భయపడిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే సమ్ టైమ్స్ నైట్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటాం కదండి. ఒక విధంగా ఫేసెస్ కనిపిస్తే భయం అనేది లిమిటేషన్ అవుతుందండి ఇలాంటి జానర్స్లో. సో ఫేసెసే లేవు కాబట్టి సమ్ టైమ్స్ మనం ఊహించుకుంటాం, మనమే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఆ సిచ్యువేషన్లో. సో అట్లా భయపడతారు, ఖచ్చితంగా బాగా భయపడతారు ఈ మూవీలో. డైరెక్టర్ గారికి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇది ఓన్లీ హిలేజినేషనా లేక నిజంగా దయ్యాలు ఉన్నాయని చెప్పడానికి చేసినట్టు ఒక ఇదా? నిజంగా దయ్యాలు నేను చెప్పండి, కథ అండి అంతే. కథ అంటేనే కల్పితం. అంటే అది ఏంటండి అని? అదే అండి, కల్పితం, అన్ని కల్పిత పాత్రలు అంటారు కదా, కథ అంతే. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారు అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. Right. సో చూస్తే కొత్త కాన్సెప్ట్ పరంగా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. ఇలాంటి ఒక థాట్ తోటి వచ్చారు కాబట్టి నిజంగా మేము అందరూ సపోర్ట్ చేస్తాం కూడా. అయితే మామూలుగా ఏదైనా సరే ఒక స్టోరీ మీరు ఇందాక అన్నట్టు ఒకప్పుడు జరిగేది హీరో ఫేస్ చూసి చూస్తారు, ఇప్పుడు అలా లేదు, కథ బాగుంటేనే చూస్తారని. ఎంత హీరో ఫేస్ చూసినా చూడకపోయినా అసలు ఏం ఫేసెస్ రివీల్ చేయకుండా మీరు ఎంత డ్యూరేషన్తో ఇది చేస్తున్నారు, అంత డ్యూరేషన్ చూస్తారు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి ఉంది? కథ అండి మెయిన్. నేను రాసుకున్న కథ మీద నాకు నమ్మకం ఉండాలి కదండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తానికి ఖచ్చితంగా కాన్ఫిడెంట్తో వెళ్తాం. రోడ్డు మీద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతున్నాయి, అలా అని చెప్పేసి ఇంటికి వస్తామో రావో అని చెప్పి ఇంట్లో కూర్చోలేం కదా. అలాగే నేను రాసుకున్న కథ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్రజెంట్ చేయటం అనేది తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాను. నాకు ఆ పూర్తి నమ్మకం ఉందండి, నా కథను నిలబెడతానే నమ్మకం ఉంది. డ్యూరేషన్ ఎంత అండి మూవీ? 99 minutes అండి. ఓకే, సూపర్. శేఖర్ గారు హాయ్. సార్ మరి ఏంటి ఇందులో మొత్తం అంతా బ్యాక్ మౌంటేజ్ సాంగ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? సాంగ్ ఉందండి, బట్ ఫేసెస్ కనిపించవు అందులో కూడా.
అట్లాంటి సిచ్యువేషనల్ బేస్ సాంగ్ అండి, అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక సిచ్యువేషనల్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే. అవునండి. సార్ 99 minutes అంటే గ్రేట్. థ్యాంక్ యూ సార్. రాజా సార్ అంటే ఎవరు నమ్మంటుంటారు, దయ్యాన్ని ఎవరు? రాజా హీరో అండి, రాణి హీరోయిన్ అండి. హీరోయిన్ని హీరో రమ్మంటున్నాం, రాజా రాణి అంతే. సో ఇటు కథ 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 నేను మంచి మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ కథ కథ కథ. మరి అన్నిటికీ మూలం కథే కదండి. అదే దాన్నే కథ అనేది ఒక మనిషి డ్రీమ్లో ఉన్నప్పుడు జరిగే సన్నివేశాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసిన సినిమానా ఇది? అలా ఏం లేదండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో జరుగుతున్న స్టోరీ అండి. భార్యాభర్తలు, దాంట్లోకి ఒక మధ్యలో ఒక పర్సన్ వస్తే ఎలా ఉంటుంది, ఆలోచించకుండా దారిసే పరిస్థితులు ఏంటి అనే చిన్న కాన్సెప్ట్తో తీసిన కథ అండి. అంటే ఇందా మీరు చూపించినప్పుడు ఆ జైల్లో సీన్ అదంతా కనిపించింది, ట్రైలర్లో కనిపించింది కదా? అవునండి. అంటే ఇది దయ్యం ఆ జైలు దాకే వెళ్ళి వాళ్ళు వెంటబడుతూ ఉంటుందా సినిమా అంతా? అందుకే ట్రైలర్ చూపించాను సార్, సినిమా చూపించలేదు. మొత్తం చెప్పలేం కదా సార్, కాన్సెప్ట్ ఏంటనేది మొత్తం చెప్పలేం కదా సార్. సరే సరే మ్యూజిక్ డైరెక్టర్ గారికి సార్. సార్ ఇలాంటి చేయటం అంటే మ్యూజిషియన్స్కి పెద్ద టఫ్గా ఉంటుంది జాబు. అవునండి. సో ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ యూజ్ చేశారు ఈ మ్యూజిక్కి? ఇన్స్ట్రుమెంట్స్ బేసిక్గా హర్రర్ దానికి ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ సింత్ అట్లాంటివి ఉంటాయండి. అండ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ రెగ్యులర్ ఏదైనా ఉన్న వైలన్ కానీ, లేకపోతే ఫ్లూట్ కానీ, లేకపోతే బేస్ అంటాం, షెలోస్ అంటాం, ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇలాంటి మూవీస్కి వచ్చేటప్పటికి దాన్ని కూడా మోడిఫై చేసి, ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ఈక్యూ చేసి, దాన్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో మార్చి, సో దట్ కొత్త సౌండింగ్ వస్తుందని అట్లా కూడా చాలా సీన్స్లో ట్రై చేసామండి. సో కథ మొత్తం ఎట్లా ఉంటుంది? 99 minutes చూపారు కదా డైరెక్టర్ గారు. అవునండి. మీకు కథ మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి మీకు ఒక 2-3 minutes నుంచే క్యూరియాసిటీ అయితే బిల్డప్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఇతను ఎవరు, అంటే ఫేస్ ఎవరు అని కాదు, ఎందుకు ఈ పని చేస్తున్నాడు, ఏం జరగబోతుంది. సో ఈ క్యూరియాసిటీ అయితే స్టార్టింగ్ నుంచి ఉంటుందండి. ఉన్న తర్వాత సస్పెన్స్ ఒకటి మెయింటైన్ అవుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హారర్ ఉంటుంది. క్లైమాక్స్ తీసుకెళ్ళిన తర్వాత బోత్ హారర్, చిన్న ఎమోషన్, కామెడీ అన్నీ కలగలిపి ఉంటాయండి. యా, థ్యాంక్ యూ. చెప్పండి సార్. హీరోలు డైరెక్ట్గా యాక్ట్ చేస్తున్న సినిమాలే డమాల్ అనే రోజులు సార్. అసలు మీరు ఫేస్ చూపించకుండా కథ చేయటం అనేది చాలా గట్స్ అని చెప్పాలి సార్. సినిమా అంతా అలాగే ఉంటుందా, మధ్యలో లాస్ట్లో ఎక్కడైనా రివీల్ చేస్తారా ఆ యాక్టర్స్ని? ఎక్కడ లేదు సార్, ఎక్కడ లేదు సార్, లాస్ట్ వరకు రివీల్ చేయరు. లేదు సార్. మీరు అన్నారు కదా సినిమా ఎంత పెద్ద హీరోలు చేసినా డమాల్ అంటుంది అని. ఎందుకు డమాల్ అంటుంది సార్? కథ లేకపోవడం వల్ల. అదే అందుకే తీసిన సినిమా సార్. అంటే మీకున్న కథ సార్, ఆ కథ ఎలా వచ్చింది, ఆ కథ కమామేసి ఏంటి? ఏం లేదు సార్, అనుకోకుండా రాసుకున్న కథ, చిన్న థాట్ వల్ల వచ్చిన కథ అండి, అంతే సార్. మీరే ఎందుకు డైరెక్ట్ చేయాలనుకున్నారు అసలు? సార్ నేను రాసుకున్నాను కాబట్టి నేనే తీస్తే బాగా తీయగలనే నమ్మకంతో తీసానండి. మీ వెనక పోస్టర్లో ఒక గాఢ కౌగిలి ఉంది సార్, దానికి డైలు 100 అని కొట్టారు అక్కడ సార్. ఏంటండి అది? భయం పుట్టించడానికా, భయపెట్టడానికా? భయపెట్టడానికి తీసిన పోస్టర్ అండి, భయపెట్టడానికి తీసిన సినిమా అండి, మీరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ Thank you, శేఖర్ చంద్ర. ఆయన చేస్తే ఆ సినిమా హిట్ అనే చెప్పాలంటే చాలా సినిమాలు మీ ఇలాంటి హర్రర్ మూవీస్ చాలా హిట్లు ఉన్నాయి. అవును. మరో హిట్ కొట్టబోతున్నందుకు ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ ఏమో. హాయ్ అండి. ఇంకొంచెం క్లియర్గా ఆ పోస్టర్ జస్టిఫికేషన్ ఏమైనా చేస్తారా? ఎందుకంటే డెవిల్ హ్యాండ్ ఉంది, హ్యూమన్ హ్యాండ్ ఉంది, విత్ 100 days ఇన్ ద జైల్ ఉంది. అవునండి. సో దాని గురించి ఏమైనా జస్టిఫికేషన్ ఏమైనా ఇవ్వగలరా? ఆపదలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఎవరికైనా 100కి కాల్ చేస్తున్నాం అండి. ప్రజెంట్ ఆ బేస్లో చేస్తుంది అనుకోండి. అంటే జైల్లో ఉన్న వ్యక్తి 100కి ఎలా కాల్ చేయగలరు? అదే అండి, సినిమా చూస్తే అర్థమవుతుంది మేడం, మొత్తం క్లియర్ చేయలేను ఇక్కడే. శేఖర్ చంద్ర గారు, సో ఇప్పుడు వరకు మీరు ఆఫ్ ది మన ఫేస్ అనేది కనిపించాలి, మంచి సినిమా తీస్తే అది ఇంకా ఫేమస్ అవుతాం కదా అని అనుకుంటారు. కానీ డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు సో మీరు మొత్తం హైడ్ అయి ఉండి ఓన్లీ జస్ట్ ఏదైతే ఉందో ఆ భయాన్ని మాత్రమే చూపించారు, ఫేసెస్ని దాచిపెట్టి. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఆ పాయింట్ గురించి ఆలోచించారా, లేదంటే కథని నమ్మి చూస్ చేసుకున్నారా?
యాక్చువల్గా నాకు ముందు తను కథ చెప్పినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. సో తను అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎందుకంటే నా జాబ్ చాలా ఈజీ అయిపోయింది యాక్చువల్గా. సో నేను పెద్ద రిస్క్ ఏం తీసుకోలేదు. సో తనే కాన్ఫిడెంట్గా ప్రతిదీ చెప్తా ఉన్నాడు. సో తన గైడెన్స్లోనే నేను వర్క్ చేస్తూ వెళ్ళిపోయాను. నాదేంటంటే జస్ట్ ఎక్కడ ఫేస్ రివీల్ అవ్వకుండా చూసుకోవడం అదొక్కటి, మామూలుగా లైటింగ్ అంతే. పెద్ద టఫ్ ఏం అవ్వలేదు, ఎందుకంటే డైరెక్టర్ గారికి అంత కాన్ఫిడెన్స్లో ఉండి తను ప్రతిదీ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో మీరు అన్నట్టు శేఖర్ చంద్ర గారికి ఈ సినిమాకి ఎక్కువ హార్డ్ వర్క్ ఉంది. నాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. థ్యాంక్స్ అండ్ శివప్రసాద్ మీరు గారికి. కనిపించకుండా ఉండడం అనేది అంటే చూసే వాళ్ళకి ఎలాగ ఉన్నది సరే, యాక్ట్ చేసే వాళ్ళకి ఉంటుంది కదా, మేము కనపడాలి, మా ఫేస్ అనేది సినిమాలో ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది, ఒక చిన్న క్యారెక్టర్ని లాంగ్ లెంత్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. అలాంటిది ఫేసే కనిపించకుండా ఉన్నప్పుడు మీకు ఏమనిపించలేదా? నాకేమనిపించలేదు. బేసిక్గా ఆర్టిస్ట్లకు ఉంటుంది, ఒక క్లోజ్ షాట్ పడాలి, ఒక క్లోజ్అప్ పడాలి అనేసి ఆర్టిస్ట్లకు ఉంటుంది. వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ అంటే మా టాస్క్, మా ఐడియా ఇన్సెల్ఫ్ ఎవరి ఫేస్ రివీల్ చేయకూడదు, త్రూఅవుట్ మూవీ ఎలా హైట్ చేయాలి అనేసి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను తప్పించేసి ఎవరి ఫేస్ పెట్టేసి ఎవరి క్లోజ్అప్ తీద్దాం, ఎవరి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాము అనేసి లేదనమాట. సో ఆల్ క్రెడిట్ గోస్ టు శివప్రసాద్ గారు, డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఐడియా వచ్చిందే ఏది ఈ ఫేసెస్ కనిపించకుండా చేద్దాము, ఎలా ఉంటుంది అనేసి నా దగ్గరికి వచ్చారు. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు అందుకే నేను తను పుష్ చేసి ముందుకెళ్ళాను అనమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ అనేది అంటే చాలా రేర్గా వస్తుంది, అంటే ఇప్పటివరకు ప్రాక్టికల్గా టెక్నీషియన్గా తీసుకుంటూ డే టైం ఎన్ని షార్ట్స్ వస్తాయి, నైట్ టైం ఎన్ని షార్ట్స్ వస్తాయి సినిమాలో? యాక్చువల్గా అంటే రెండు మిక్స్ మ్యాచ్ ఉంది యాక్చువల్లీ సార్. మ్యాక్సిమం నైటే ఎక్కువ ఉంది. సో మేము ఇంకా అంటే యాక్చువల్ మాకు టైం చాలా తక్కువ టైంలో చేసాము. సో మ్యాక్సిమం డే ఫర్ నైట్ షూట్ చేశాను. సో అక్కడ ఏది డే ఫర్ నైట్ కోసం నేను కొంచెం టైం తీసుకున్నాను, కానీ మిగతా టైం అంతా చాలా ఈజీగా వెళ్ళిపోయింది. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా చెప్పాను, యాక్చువల్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన. షార్ట్లు ప్రతిదీ చెప్పేవాడు, నాకు ఇక్కడ ఈ క్లోజ్ కావాలి, ఇక్కడ ఇది కావాలి. అక్కడ ఏంటంటే ఓన్లీ ఒక్కటే ఫేస్ కనిపించకుండా అది చూసుకోవడం, అదొక్కటే జాబ్ అయింది నాది. అది ఒక లైటింగ్. సో అవి రెండు తప్పించేసి మిగతాదంతా తనే చూసుకున్నాడు. తనకి ఏమేమి కావాలి, షార్ట్ డివిజన్ కానీ ఎవ్రీథింగ్ చాలా ప్రీ ప్లాన్గా. అది కూడా 1 monthలో తను నాకు ఐడియా చెప్పినాక విత్ ఇన్ 1 monthలో మేము షూట్కి వెళ్ళిపోయాం. సో మిగతా ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ తనే చేసుకున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అదే అంటున్నాను, నాకు పెద్ద టఫ్ జాబ్ లాగా అనిపించలేదు. బట్ హ్యాపీగా వర్క్ చేసాం. బికాస్ అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంది. తను నన్ను నమ్మాడు, నేను తను నమ్మాను. సో హ్యాపీగా కూల్గా వెళ్ళిపోయాం. ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా అవ్వలేదు. విత్ ఇన్ షార్ట్ టైం మేము ఒక మంచి ప్రోడక్ట్ని డెలివర్ చేసాము. దానికి శేఖర్ గారు ప్రాణం పోసారు. ఇంకా సో నైట్ ఎఫెక్ట్ అంటే కామన్గా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో డే ఎఫెక్ట్లో తీస్తున్నప్పుడు సజెషన్ షార్ట్స్ కానీ షాడోస్ కానీ ఎట్లా మేనేజ్ చేశారు ఫేస్ కనిపించకుండా? ఐ డెంట్ గెట్ యూ సార్. అదే డే టైంలో చేసేటప్పుడు ఈ షార్ట్స్వి కంపోజ్ చేసేటప్పుడు షార్ట్స్ అన్ని నైట్ అంటే డార్క్ ఉంటుందండి, బ్లాక్ ఉంటాయి, మన లైటింగ్ వాడుకోకపోయినా వెళ్ళిపోతుంది నైట్ ఎఫెక్ట్ అని. డే ఎఫెక్ట్లో సజెషన్స్ ఎట్లా చేశారు, ఎక్కువ ఏ దీంట్లోకి వెళ్ళారు షార్ట్స్? అలా ఏం లేదు సార్, యాక్చువల్గా మేనేజ్ చేసాము. బట్ అదే ఎక్కడ ఏంటి, ఎవరిని ఎక్కడ ఏ పాయింట్లో ఫోకస్ కావాలి, ఎక్కడ ఉండకూడదు అనేసి దాని మీద ఫోకస్ చేశాను. సో అది పెద్ద ప్రాబ్లం ఏం అవ్వలేదు సార్. డే అండ్ నైట్ పెద్ద వేరియేషన్ ఏం అవ్వలేదు సార్. అలా డార్క్లో ఏముండదు సార్ మూవీ. మీరు అన్నట్టు క్యారెక్టర్స్ చూపించకుండా డార్క్లో ఉంచడమే కాదు, బట్ తెలియకూడదు అనేది ఒకటే కాన్సెప్ట్. డే అయినా నైట్ అయినా ఫేస్ తెలియకూడదు. అది ఫేస్ ఫీచర్స్, ఐస్, నోస్, ఇవి ఆ పార్ట్స్ వాడుకుంటూ సో ఎగ్జాక్ట్ ఫుల్ ఫిగర్ రివీల్ అవ్వకుండా మేనేజ్ చేసాము. థ్యాంక్ యూ సార్. శివప్రసాద్ గారు, అంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే, అంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది ఈ కథ చేయడానికి, ఇన్స్పిరేషన్ ఉన్నాయని చెప్పి మీ దృష్టికి వచ్చిందా? అట్లాగా ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్. యాక్చువల్గా తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, డ్యూయల్ అనే సినిమా వచ్చింది, దాంట్లో ట్రక్, కారు 2 కనిపిస్తాయండి అని చెప్పారు. అప్పటి వరకు నాకు తెలియదండి. కానీ సినిమా చూసిన తర్వాత ఏంటంటే ట్రక్ డ్రైవర్ తప్ప మిగతా వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఆ సినిమాలో. ప్రజెంట్ అంటే నా ఒపీనియన్ ప్రకారం ఇంతవరకు ఫేస్ క్యారెక్టర్ అంటే అప్పటి వరకు నేను అనుకున్నాను
ఓ డ్యూయల్ అనే సినిమా వచ్చిందట అనుకున్నాను. కానీ తర్వాత చూశాను డ్యూయల్ సినిమాలో క్యారెక్టర్స్ కనపడుతున్నాయండి. నాకు తెలిసి మా సినిమాలోనే ఇంతవరకు ఏ ఫేస్ క్యారెక్టర్ కనపడకుండా తీసిన సినిమా ఫస్ట్ సినిమా అని నా హోప్, నేను అనుకుంటున్నానండి. అంటే ఇది గనక సక్సెస్ అయితే ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని వచ్చే అవకాశం ఉండొచ్చా? ఎట్లాగా ఉండొచ్చు అని చెప్పలేనండి. దీన్ని బేస్ చేసుకొని తీస్తారు అని చెప్పలేను. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళే కదా సార్. నాకు ఈ ఆలోచన వచ్చింది, వేరే వాళ్ళు ఇది సక్సెస్ అయినా సక్సెస్ అనేది ఏంటంటే సార్, ఇప్పటివరకు నేను తీసుకురావటమే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక సక్సెస్ అనేది డిపెండ్స్ అపాన్ ఆడియన్స్. అలాగే దీన్ని బేస్ చేసుకొని చేస్తారా చేయరా అనేది డైరెక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. అంటే నేనేదో మారుస్తా, నేనేదో మార్పు చేస్తా, నేనేదో చేంజ్ చేస్తా అని నేనేం చెప్పట్లేదు సార్. అలాగే అంటే ఇది ఒక్కటే కాదు, మీరు ఇంకా చాలా సినిమాలు కొన్ని ప్రాజెక్టులు కూడా పైప్ లైన్లో ఉన్నాయి, రిలీజ్కి రెడీగా ఉన్నాయి అంటారు. సో వాటి గురించి చెప్పండి. అట్లా ఫస్ట్ మూవీ మాతృ అండి, జాన్ జక్కీ గారు డైరెక్షన్లో చేసిన మూవీ, ఫస్ట్ మూవీ. అది మోస్ట్ ప్రాబబ్లీ మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇది రారాజా అయిపోయిన తర్వాత సుహాసిని గారికి స్టోరీ చెప్పడం జరిగిందండి. సుహాసిని గారికి స్టోరీ చెప్పడం జరిగింది. సుహాసిని మణిరత్నం గారు విని ఓకే చేశారు. ఇమ్మీడియట్గా షూట్ అయిపోయింది. షూట్ కూడా కంప్లీట్ అయింది, టాకీ పార్టీ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా 2-3 ప్రాజెక్టులు కూడా ప్లానింగ్లో ఉన్నాయి సార్. సార్ అంటే మీకు ఈ సినిమా గురించి తెలిసిన తర్వాత టాలీవుడ్ నుంచి మీరు ఎవరినెవరిని కలిశారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? సో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? కొంతమందిని కలిసినట్టున్నారు కదా, భరద్వాజ గారు కానీ కొంతమంది. అందరినీ కలిసాను సార్. అందరినీ మీన్స్ భరద్వాజ గారిని, జేడి చక్రవర్తి గారిని, యండమూరి వీరేంద్రనాథ్ గారిని, వీళ్ళందరినీ కలిశాను. బామోహన్ గారిని, విజయ హర్షవర్ధన్ గారు, మన జమిని సురేష్ గారు, ప్లస్ మన వీళ్ళు అందరినీ మ్యాక్సిమం అనీష్ కురేళ్ళ గారు, మోస్ట్ ప్రాబబ్లీ అందరినీ కలిసానండి. మ్యాక్సిమం అందరు కూడా సపోర్టివ్గానే ఉన్నారు. ఎవరు కూడా నెగిటివ్ ఏం మాట్లాడలేదు. ఇంతవరకు నాకు నెగిటివ్ ఎవరు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. మార్చ్ 7th మీ సినిమాతో పాటు దాదాపు అంటే 12 సినిమాలు ఉన్నాయి చెప్పాలంటే. సో ఒక కాంపిటీషన్ అనేది గట్టిగా ఉంది. సో ఏంటి, ఎలా చూస్తారు ఈ కాంపిటీషన్ మీరు? డేట్ అనౌన్స్ చేసినప్పుడు నాకు తెలియదు సార్ ఇన్ని సినిమాలు వస్తాయని. ఒకవేళ ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ఎప్పటికైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళం వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం సార్ ముందుకి. ప్రేక్షకులు ఆదరించినా ముందుకు వెళ్తాను, ఆదరించకపోయినా వెనక్కైతే వెళ్ళను సార్, ముందుకే వెళ్తాం. సినిమాలు లీట్ అయితే కంటిన్యూ చేస్తాను. ఆదరిస్తే ముందుకు వెళ్తాం సార్, ఆదరించకపోయినా ముందుకే వెళ్తాం, వెనక్కి వెళ్ళాలని అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పోరాటం అనేది కృషి చేయడం అంటారు కదా, అది ఇంపార్టెంట్ అనే నా ఒపీనియన్ అండి. అది సక్సెస్ అవుద్దా కాదా అని చెప్పేసి ముందే మనం ఆగిపోవడం కంటే మనం ఏదైతే అనుకున్నామో అది చివరి వరకు పోరాడదాం అనేది ఒపీనియన్తో తీసామండి. అదే సార్, అంటే ఎగ్జైట్మెంట్, అంటే ఈ సినిమాని ఇక ఫేసెస్ కనిపించకుండా కథ మొత్తం చెప్దాం అన్నది ఒక న్యూ ఐడియా సార్. అట్ ద సేమ్ టైం ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ఎనీ మేకర్. అవునండి. కానీ దీన్ని విజువల్గా ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాసెస్లో ఎక్కడైనా ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ డౌన్ అయినాయా మీకు? ఫస్ట్ షాట్ తీసినప్పుడే డౌన్ అయిపోయిందండి. ఫస్ట్ షాట్ తీసినప్పుడే డౌట్ పడా అంటే ఏంటి తీస్తున్నాను బాగానే వస్తుంది కానీ ఎలా మిగతా మొత్తం కన్విన్స్ చేయగలనా అనిపించింది. బట్ ఏంటంటే వాట్ ఎవర్ మేబీ ఎందుకు అంటే మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది కదా సార్. అది ఏమైనా కానివ్వండి, ఇప్పుడు చివరి వరకు ఆడి ఓడినవాడు గెలిచిన వాడితో సమానం అని వెళ్తున్నానండి. అలా ముందుకు వెళ్తున్నాను. అలా అదే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. వీళ్ళకి చెప్పడం కూడా అలాగే చెప్పాను. వాళ్ళు కూడా సపోర్ట్ కూడా అంతే హార్ట్ఫుల్గా చేశారు. శేఖర్ చంద్ర గారు, హాయ్ సార్. హాయ్ సార్. అంటే ఎనీ మూవీకి ఫస్ట్ ఆడియన్స్ మీరు, అంటే ఒక దాన్ని ఫ్రెష్గా విజువల్ చూసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి మీ బీజిఎంతో కానీ మ్యూజిక్తో కానీ ఎలివేట్ చేస్తుంటారు. ఆ మూడ్ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మొహాలు కనపడని సినిమాలు వచ్చేసరికల్లా ఆ మూడ్ని ఎలివేట్ చేయడంలో మీ బాధ్యత మరింతగా పెరిగింది. కంపారిటివ్లీ ఎనీ అదర్ థ్రిల్లర్స్ చూసుకున్నా అక్కడ ఆర్టిస్ట్ ఫేస్లో భయం ఏదో చూసి వీడు భయపడుతున్నాడని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ కనపడదు. అది మీకు ఎంత బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది? యా అండి, అది ఎంత ఛాలెంజో అంత స్కోప్ కూడా ఉంది నాకు అన్న ఇది తెలిసిందండి మూవీ చూసినప్పుడు. సో డెఫినెట్గా ఇది ఒక కొత్త స్కీమ్. కంప్లీట్గా రకరకాల జానర్స్ మూవీస్ వర్క్ చేసాం. డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి మూవీస్లో. బట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే టోటల్ ఏమంటారు డీల్ చేసే విధానమే డిఫరెంట్గా ఉంది. వితౌట్ ఫేసెస్ అది
బట్ మీకు క్యారెక్టర్ అనేది తెలియకుండా క్యారెక్టర్